ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మోతయే సఖాయ ఇంద్రం మోతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ తస్మాదజాయత తస్మాదజాయత ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం పరమపిత పరమాత్మ ఓం రక్షక ఓం సర్వరక్షక సదా రక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం
ओम सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक, शाश्वत रक्षक, परम रक्षक, जगद रक्षक, विश्व रक्षक। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्व पिता, सर्व माता, विश्व पिता, विश्व माता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जनन। ओम शाश्वत पति, जगतपति, विश्वपति, चित्तपति, चक्षुष्पति, वाक्पति, दीक्षापति, तपस्पति, आपति, परापति, शुभपति, व्रतपति, वास्तुष्पति, प्रजापति, सर्वभूतपति। ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, प्रदाता, शाश्वत बंधु, मित्र, सखा, परम बंधु, परम मित्र, परम सखा, प्रथम बंधु, प्रथम मित्र, प्रथम सखा, विश्व बंधु, विश्वामित्र, विश्व सखा, शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, सर्वगुरु, सत्य नित्य गुरु, शाश्वत आचार्य, परमाचार्य, सर्वाचार्य, शाश्वत स्वामी, सर्वस्वामी, सत्य नित्य स्वामी, शाश्वत राजा, राजाधिराजा, महाराजा। ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, पूर्णराट, महाराट। ओम शाश्वत न्यायाधीश, अर्यमा। ओम सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा। ओम सच्चिदानंद अनंत स्वरूपा, नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव। ओम अद्वितीय अनुपम जगदादि कारण। ओम अज निराकार सर्वशक्तिमन न्यायकारिन जगदीश सर्व जगदोत्पादक आधार। ओम सनातन सर्वमंगलमय सर्वस्वामिन करुणाकर अस्मत्पिता परम सहायक सर्वानंद प्रदा सकल दुख विनाशक अविद्यांधकार निर्मूलक विद्यार्क प्रकाशक। ओम परमैश्वर्यदायक साम्राज्य प्रसारक अधमोद्धारक पतित पावन मान्यप्रदा विश्व विनोदक विनय विधिप्रदा। ओम विश्वास विलासक निरंजन नायक शर्मदा नरेश निर्विकार। ओम सर्वांतर्यामिन सदुपदेशक मोक्षप्रदा सत्य गुणाकर निर्मल निरीह निरामया निरुपद्रव दीन दयाकर परम सुखदायक दारिद्र्य विनाशक निर्वैर विधायक सुनीतिवर्धक। ओम प्रीति साधक राज्य विधायक शत्रु विनाशक सर्वबलदायक निर्बल पालक। ओम सुधर्म सुप्रापक अर्थ सुसाधक सुकामवर्धक ज्ञानप्रदा। ओम संतति पालक धर्म सुशिक्षक रोग विनाशक पुरुषार्थ प्रापक दुर्गुण नाशक सिद्धिप्रदा। ओम सज्जन सुखदा दुष्ट सुताड़ना गर्व कुक्रोध कुलोभ विदारक। ओम परमेश परेश परमात्मन परब्रह्मन। ओम जगदानंदक
పరమేశ్వర వ్యాపక సూక్ష్మచ్ఛేద్య అజర అమృత అభయ ఓం అప్రతిమ ప్రభావ నిర్గుణ అతుల విశ్వాద్య విశ్వవంద్య విద్వద్విలాసక ఓం మంగళప్రదేశ్వర సత్యసుఖదాయక సర్వదా సర్వోత్కృష్ట స్వీకరణీయ వరేశ్వర ఓం పరమసుఖదాయక పక్షపాతరహిత ధర్మ న్యాయకారిన్ హర్యమ ఓం పరమేశ్వర్యవన్ ఇంద్రేశ్వర ఓం మహావిద్యవాచోధిపతే బృహస్పతే పరమాత్మన్ అనంత పరాక్రమేశ్వర విష్ణు ప్రభు ఓం స్వయంభూ శంభు శంభు పరిభు ఓం శంభవ మయో భవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ ఓం సర్వానుభూ ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం భూర్భువ స్వ ప్రియా ప్రియాతి ప్రియా ప్రియతమా ప్రాణాత్ ప్రియా ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనేశ్వర జీవనపతి జీవనాధార జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకట మోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక ఓం సత్ చిత్ అనంత ఆనంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్షదా ద్రవిణోదా సహోదా ఆయుర్దా మోక్షదా ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ పూర్ణాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, సేవించాలి, సుఖపడాలి, ప్రీతితో కలిసి పరస్పరం ప్రీతిని ప్రేమను పంచుకుంటూ ఒకరి సేవ ఒకరు చేసుకుంటూ గృహస్థములు భార్యాభర్తలే కాదు, పరివారంలో ఉన్న వారందరూ కూడా. ఎందుకంటే పరివారమే ప్రపంచం. ప్రపంచం యొక్క సారమే, సంక్షిప్త రూపమే, చిన్న రూపమే పరివారం, కుటుంబం. కుటుంబాలు కలిస్తేనే, కొన్ని ఇండ్లు కలిస్తేనే గ్రామం అవుతుంది. గ్రామం అంటేనే సముదాయం, మనుషులు నివాసం ఉండే కొన్ని నివాసాల, భవనాల, మనుషులు జీవిస్తున్నటువంటి ఆ సముదాయమే గ్రామం. గ్రామాలు కలిస్తేనే జిల్లాలు కానీ, రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ, విదేశాలు కానీ. ప్రపంచం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉంటుంది ప్రపంచం అంతా. ఇంట్లో ఎలాగుంటున్నాము,
ఏ రకంగా వ్యవహారం చేస్తున్నాం, మన భావాలు, మన అలవాట్లు, మన విధానాలు, మన నిర్ణయాలు, మన అవగాహన, మన ఆచారాలు, విచారాలు, మన సభ్యత, సంస్కృతి అంతా ఇంట్లోనే. సభ్యత, సంస్కృతి, ఆచారాలు, విచారాలు రక్షించేది మాతృమూర్తులే, మాతృశక్తియే. మాతృశక్తియే. ఎందుకంటే తల్లియే మొదటి గురువు. తల్లిని మించిన గురువు లేడు. నాస్తి మాతృ సమూహ గురు. తల్లిని మించినటువంటి గురువులు ఎవరు లేరు. ఈ జన్మకు మొదటి గురువు, ప్రథమ గురువు, ఆది గురువు అమ్మయే. అమ్మ బాగుండాలి. అమ్మ బాగుంటే అవని బాగుంటుంది. అమ్మ అంటే ఎవరో కాదు, అవనియే. ప్రపంచమాత. ప్రపంచం ఒక తల్లి. ఇంట్లో తల్లులు బాగున్నప్పుడే, తల్లులు ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ సమస్యలు లేనప్పుడే, తల్లులకు ఏ అసంతృప్తి లేనప్పుడే అన్నీ బాగుంటాయి. ఇల్లు బాగుండాలి, ఇంట్లో శాంతి ఉండాలి, సుఖం ఉండాలి, అన్నీ ఉండాలంటే తల్లులు బాగుండాలి. తల్లులు బాగుండాలంటే భార్య భర్తలే. భర్త బాగుండాలి. భార్య బాగుండాలి. భార్య సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలంటే భర్త అలా ఉండాలి. అందుకే ప్రీతిపూర్వకంగా సేవించాలి. పరస్పరం ప్రీతిపూర్వకంగా సేవించండి, సుఖపడండి, ఆనందించండి. కలిసి భార్య భర్తలు కలిసి కనుక ఉంటే ప్రపంచం ఓడిపోతుంది. భార్య భర్తల ముందు ప్రపంచం ఓడిపోతుంది, తలదించుకుంటుంది. ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన, ఒకే చిత్తం, ఒకే మనస్సు, ఒకే శరీరం. ఆ శరీరం వేరు కాదు, ఈ శరీరం వేరు కాదు. రెండు కలిస్తే ఒక శరీరం, పూర్ణ శరీరం. మగ శరీరం సగం శరీరమే, ఆడ శరీరం సగం శరీరమే. రెండు శరీరాలు కలిస్తేనే పూర్ణ శరీరం పూర్ణమవుతుంది. కొరతలు పూర్తి అవుతాయి. ఈ రహస్యం తెలుసుకొని గృహస్థులు ఎన్నో సాధించవచ్చు. ముందు గృహస్థ ధర్మం ఏమిటో, గృహస్థ నియమాలు ఏమిటో తెలుసుకోవడం అవసరం. అలా ఉన్నప్పుడు అర్థమవుతుంది. వివాహానికంటే ముందే అర్థం చేసుకోవాలి. ఏమిటి గార్హస్థ్యం, ఈ గృహస్థ ధర్మం ఏమిటి, ఎలా ఉండాలి, కర్తవ్యకర్మలు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, విధానాలు ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ముందు తెలుసుకొని ఉండాలి. ఒక ఆట ఆడాలనుకుంటే ఆట నియమాలు తెలిసి ఉండాలి. నియమ నిబంధనలు తెలిసినప్పుడే, అభ్యాసం చేసినప్పుడే, అందులో ఆరితేరినప్పుడే అప్పుడు ఆట ఆడతారు, పోటీ పడతారు. ఆటలు, పోటీలు అభ్యాసం లేకుండా, నియమాలు తెలియకుండా, అసలు ఆట అంటే ఏమిటి ఒకటి తెలియకుండా, ఆట పేరే తెలియదు, ఆటలు దిగినారు. యుద్ధం అంటే ఏమిటి తెలియదు. యుద్ధంలో ఏ అస్త్రాలు వాడాలి, ఏ శస్త్రాలు వాడాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎదుటివారు ఎవరు, ఆ శత్రువులు ఎవరు, వారి బలం ఎంత, వారి ఆయుధాలు ఏమిటి, ఇది తెలుసుకోకుండా యుద్ధరంగంలో దిగితే, దూకితే ఎలా యుద్ధం చేస్తారు? కర్ర పట్టుకోవడమే రాదు, కత్తి యుద్ధం ఎలా చేస్తారు? కర్ర తెలియదు, కత్తి తెలియదు, ఏది తెలియదు. నేను యుద్ధం చేస్తానే రణరంగంలో దూకితే ఏమవుతుంది? మోసపోవడం, ఓడిపోవడం తప్ప, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప, నష్టపోవడం తప్ప, కష్టపడడం తప్ప, ఏడవడం తప్ప, భయపడడం తప్ప, పారిపోవడం తప్ప ఇంకేమవుతుంది? అలాగే జరుగుతుంది గృహస్థ ధర్మంలో. వివాహం చాలా జాగ్రత్తగా ఉండాలి. సావధాన, సావధాన.
సావధానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరితో ఎటువంటి వ్యవహారం చేయాలి బాగా తెలిసి ఉండాలి. అత్తతో, మామతో, వారితో, వీరితో, రకరకాల వ్యక్తులతో ఎన్నో పాత్రలు పోషించాల్సి వస్తుంది. గృహస్థుడు రకరకాల పాత్రలు పోషించాలి. ఎంతో నైపుణ్యం ఉండాలి. నిజానికి బ్రహ్మచర్యాస్త్రం ఆశ్రమంలో అంత కాదు, వానప్రస్థంలో, సన్యాసంలో ఇంత వ్యవహారం ఉండదు. కుటుంబంలో రకరకాల వ్యవహారాలు, రకరకాల పాత్రలు ఎన్నో పోషించాలి. అదే కాకుండా సమాజంతో సంబంధం ఉండాలి. ఆ ఊరి వారితో, ఆ జిల్లా వారితో, ఆ రాష్ట్రం వారితో, వారితో, వీరితో, ఇరుగుతో, పొరుగుతో, బంధువులతో, సంబంధికులతో, మిత్రులతో, అధికారులతో, ప్రభుత్వంతో వ్యవహారం, రకరకాల వ్యవహారాలు చేయాలి. ఎందరికో రక్షణగా ఉండాలి. గృహస్థులు పోషకులుగా ఉండాలి, దాతలుగా ఉండాలి, దానం చేయాలి, ఇతరులకు అవసరాలు తీర్చాలి, ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలి, ఏర్పాటు చేయాలి, సంపాదించాలి. మహాతపస్సు గృహస్థంలోనే, మహాపరిశ్రమ. అదే కాకుండా ఘర్షణ, సంఘర్షణ, పోరాటాలు, వాదాలు, వివాదాలు ఎన్నో భరించాలి, ఎన్నో ధరించాలి, ఎన్నో ధరించాల్సి వస్తుంది, ఎన్నో అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. భగవంతునికి అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు, కానీ గృహస్థులకు మాత్రం అవతారాలు, ఎన్నో అవతారాలు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. ధరించండి, సుఖదాయకులు కండి, సకల ఐశ్వర్యాలను ఉత్పన్నం చేయండి, ఎన్నో నిర్మాణం చేయాలి, సంతాన నిర్మాణం చేయాలి, వస్తువుల నిర్మాణం చేయాలి, పంటలు పండించాలి, కర్మాగారాలు నడిపించాలి, ఉత్పత్తులు రకరకాలు చేయాలి. గృహకృత్యం అంత చేస్తూ చివరికి అన్నీ భరించాలి. తిట్టు, నిందలు, ఆరోపణలు. సంతానాన్ని కనాలి, పెంచాలి, పోషించాలి, రక్షించాలి, వారిని గొప్పవారిగా మార్చాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. అంత చేస్తూ మన ధర్మాన్ని రక్షించాలి, సంస్కృతి సభ్యతను రక్షించాలి. అంత చేస్తూ లోపల ఉన్న దోషాలను జయించాలి. దోష విజేతలు కావాలి, దోషాలను దూరం చేసుకోవాలి. దోష నివారణ, శత్రు విజేత కాదు, దోష విజేత కావాలి. గృహస్థుడు అవిద్యను దూరం చేసుకోవాలి, సుఖాలను పంచాలి. సంతానం సరైనటువంటి విస్తృతి చేయాలి, వారసులను తయారు చేసుకోవాలి. అని చేస్తూ శుభగుణాలు ఉంచుకోవాలి, మంచి మంచి గుణాలను అర్థం చేసుకొని నింపుకోవాలి, మార్చుకోవాలి, తనను తాను తీర్చిదిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి. దాతలు కావాలి, దానం చేస్తుండాలి, యజమానులు కావాలి, యజ్ఞం చేస్తుండాలి, అంతా చేస్తుండాలి. మళ్ళీ సత్యధర్మాలు పాటించాలి, సత్య వ్యవహారం చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇన్ని చేస్తూ ఇది గృహస్థ ధర్మం అంటే మహారణరంగం. బాగా అభ్యాసం చేసుకోవాలి, అస్త్రశస్త్రాలతో పరిచయం చేసుకోవాలి, వాటిని ప్రయోగించి సాధన చేయాలి. గురువులను రక్షించుకోవాలి, విద్వాంసులను రక్షించుకోవాలి, గెలవాలి. అంత దేని కొరకు? తర్వాత వానప్రస్థం కొరకే. ఆ వానప్రస్థం దేని కొరకు? సన్యాసం కొరకే. సన్యాసం దేని కొరకు? ఈశ్వరోపాసన కొరకే. చివరికి ఈ సుఖాలు కాదని తెలుసుకోవడం కొరకే గృహస్థం. ఈ సుఖాలు కాదు, వీటి వెనుక దుఃఖాలు ఉన్నాయి. దుఃఖాలతో కూడినటువంటి, దుఃఖాలతో కలిసినటువంటి సుఖాలు ఇవన్నీ కూడా ఈ లౌకిక, భౌతిక, ఈ ప్రాపంచిక
ఈ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలన్నీ కూడా కష్టం లేకుండా, శ్రమ లేకుండా, ఘర్షణ లేకుండా, ఆరాటం పోరాటం లేకుండా, నష్టం లేకుండా ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది ఈ సుఖాలను పొందడానికి. ఒక చిన్న సుఖాన్ని పొందాలంటే ఎంతో నష్టపోవాలి, ఎంతో కష్టపడాలి, సమయం ఇవ్వాలి, శ్రమించాలి, ధనం ఇవ్వాలి. అప్పుడు చిన్న సుఖం, స్వల్ప సుఖం, అల్ప సుఖం. ఇది కాదు, ఈ సుఖాలు కాదు. అసలు సుఖం ఒకటి ఉంది, నిరంతర సుఖం, నిత్య సుఖం, సత్య సుఖం, విశుద్ధ ఆనందం, మోక్షానందం, పరమానందం, బ్రహ్మానందం ఒకటి ఉంది. ఇది నిరంతరంగా అంతే ఉంటుంది. అటువంటి సుఖం కావాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని, ప్రపంచం కాదు ఇది సత్యం, ప్రపంచంలో సుఖాలు పూర్ణ సుఖాలు కాదు, సంపూర్ణ సుఖాలు కాదు, శుద్ధమైన విశుద్ధమైన సుఖాలు, ఆనందాలు కాదు అని అర్థం చేసుకోవడం కొరకే ఇంత శ్రమించాలి, ఇంత ప్రయత్నం చేయాలి, ఇంత పురుషార్థం చేయాలి. అన్ని పరీక్షలే, ప్రతి క్షణం పరీక్ష, ప్రతి దినం పరీక్ష గృహస్థంలో. ఏమీ తెలియకుండానే, ఏ సాధన, ఏ అభ్యాసం చేయకుండానే, ఏ శిక్షణలు ప్రశిక్షణ లేకుండానే, అందులో నైపుణ్యం లేకుండానే యుద్ధరంగంలో దిగుతున్నారు, వివాహ బంధంలో ఇరుక్కుపోతున్నారు. అందుకే వివాహంలో సావధాన సావధాన అని చెప్పేసి పవిత్ర వారు చెప్తుంటారు. సావధాన, జాగ్రత్త, జాగ్రత్త, గృహస్థులు జాగ్రత్త, దంపతులు జాగ్రత్త. ఎంతో శ్రమించాలి, ఎంతో పురుషార్థం చేయాలి. తెలుసుకోవడం కొరకే ఇది ఒక ప్రయోగం మాత్రమే. చూడండి, సుఖం అంటే ఏమిటో తెలుసుకోండి. ఏది సుఖం? గృహస్థుల సుఖం ఉందా? ఎందులో సుఖం ఉంది? ఏ మార్గంలో సుఖం ఉంది? ఏ సాధనలో సుఖం ఉంది? అర్థం చేసుకో. ఈ విషయాన్ని యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 17వ మంత్రంలో చెప్తున్నారు. పరమపిత పరమాత్మ పునః గర్హస్థ్య కర్మ, ఈ గృహస్థ కర్మ ఏమిటో, ఏ పాత్రలు పోషించాలో, ఏమేమి సాధించాలో చెబుతున్నారు, ఎలా ఉండాలో. ధాత కావాలి, రాతి కావాలి, సవిత కావాలి, ప్రజాపతి కావాలి, నిధిప కావాలి, దేవ కావాలి, అగ్ని కావాలి, విష్ణు కావాలి, సంతానం ద్వారా సంరరాణ కావాలి, యజమాని కావాలి, అన్నిటిని ధరించాలి. అది స్వాహ, సత్య మార్గంలో, సత్యక్రియలతో, సత్యకర్మలతో. స్వాహ సత్యయా క్రియయ, అంతా కూడా ధర్మపూర్వకంగా ఉండాలి, న్యాయపూర్వకంగా, సత్యపూర్వకంగా ఉండాలి. ధాత, రాతి, కవిత, ప్రజాపతి, నిధిప, దేవ, అగ్ని, స్వష్ట, విష్ణు, మృరాణ, యజమాని అన్నీ కావాలి. అన్నీ ధరించాలి, భరించాలి, అందరిని పోషించాలి. చివరికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సుఖముందా? ఇంతవరకు సుఖపడ్డామా? అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడానికి గృహస్థం. ఊరికే మాటలతో అర్థం కాదు, శాబ్దిక జ్ఞానం, శబ్దాలతో ఏమో తెలియదు. దిగి చూడండి, యుద్ధం చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. యుద్ధానికంటే ముందు సిద్ధం కండి, తయారు చేసుకోండి, ఏర్పాట్లు చూసుకోండి, జాగ్రత్త అని చెప్పడానికి పరమపిత పరమాత్మ ఎన్నో విషయాలు చెబుతున్నారు. గృహస్థులు ఎలా ఉండాలి, గృహస్థ కర్మ ఏమిటో ఈ మంత్రంలో, యజుర్వేదం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 17వ మంత్రం, సప్తదశస్య మంత్రస్య భాష్యం. 17వ మంత్రం. ధాత రాతి సవిత ఇదం సుషంతాం ప్రజాపతి నిధిపా దేవో అగ్ని స్వష్టా విష్ణు ప్రజయ సంరరాణ యజమానాయ ద్రవేణం దధాత స్వాహ. ఈ మంత్రం యొక్క ఋషి అత్రి ఋషి. ధాత రాతిర్ ఇత్యస్య అత్రి ఋషి. దేవత విశ్వే దేవ గృహపతయో దేవతాః.
ఛందస్సు స్వరాడ్ ఆర్షి టిష్టు ఛంద స్వరం దైవత స్వర. ఉపదేశం పునః గార్హస్థ్య కర్మ ఆహ. గృహస్థ కర్మ గురించి చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఆప్త విద్వాంసులను రక్షించి పోషించి కాపాడుకొని వారి సాంగత్యంలో ధర్మ అర్థ కామ మోక్షాలను సిద్ధింపజేసుకుని గత మంత్రం 16 మంత్రం చెప్పుకోవడం జరిగింది. సంవర్త్యస పయస సంతనోభి ఆ మంత్రంలో అది ఎలా చేసుకోవాలో ఇందుకు చెప్తున్నారు. ఆప్తోపదేశం అనంతరం గ్రస్త ధర్మం పాలన ఎలా చేయాలి, ఎంత అవసరమో. ఎందుకంటే గృహస్థం లేకుండా నీకు ఏది లేదు కాబట్టి అయినా భరించుకోవాలి, ధరించుకోవాలి, చేయాల్సిందే తప్పదు. కానీ నేర్చుకోవాలి. సరైన విద్వాంసుల సంగతిలో నేర్చుకోవడం అవసరం ఉంటుంది. ప్రశిక్షణ అవసరం, శిక్షణ అవసరం, వారి ఉపదేశాలు, వారి మార్గదర్శనం అవసరం. అందుకే గృహస్థము వెళ్ళే ముందు బాగా ప్రశిక్షణ అవసరం ఉంటుంది. శరీరం ఏమిటి, శరీర ధర్మాలు ఏమిటి, ఏ వయసులో ఏం జరుగుతుంది, మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎలా తట్టుకోవాలి, ఆ ఉద్వేగాలను ఎన్నో నేర్చుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి వ్యవహారం చేయాలి, నిలబడడం, మాట్లాడడం, కూర్చోవడం, అన్ని రకాలుగా ప్రశిక్షణ అవసరం ఉంటుంది. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత మహర్షి దయానంద సరస్వతి గారు సంధి విచ్ఛేదం చేసి పదాలు విడగొట్టి పదపాఠం రాయడం జరిగింది. పదపాఠం మంత్రంలో పదాలు: ధాత రాతి సవిత ఇదం జుషంతాం ప్రజాపతి ఇది ప్రజాపతి, నిధిప ఇది నిధిపాః, దేవః అగ్నిః స్రష్టా విష్ణుః ప్రజయేతి ప్రజయా, సంరరాణ ఇది సంరరాణాః, యజమానాయ ద్రవ్యణం దధాత స్వాహ. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం ధాతా రాతిః సవితేదైజుషంతాం ప్రజాపతిర్నిధిపా, దేవో అగ్నిః స్రష్టా విష్ణుః ప్రజయా, సంరరాణాయ యజమానాయ ద్రవిణం దధాత స్వాహా. నమస్తే గురుజీ. ఓం శుభం. ఓం ధాతా రాతిః సవితేదం జుషంతాం ప్రజాపతిర్నిధిపా, దేవో అగ్నిః స్రష్టా విష్ణుః ప్రజయా, సంరరాణ యజమానాయ ద్రవిణం దధాత స్వాహ. ఈ మంత్రం శబ్దాలకు ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి దయానంద సరస్వతి గారు ప్రాచీన ఋషుల మహర్షుల యొక్క శైలిలో చెప్పడం జరిగింది. వారి యొక్క ప్రతి శబ్దానికి అర్థం ప్రమాణపూర్వకంగా ధ్యాన స్థితిలో సమాధిలో వారికి కలిగినటువంటి అర్థాన్ని, భావార్థం, వారి సమాధి స్థితిలో వారి యొక్క ధ్యాన స్థితికి సంబంధించినటువంటి ఒక గొప్ప సారమది భావార్థం. దాన్ని బట్టి మనం చెప్పవచ్చు మహర్షి దయానంద సరస్వతి గారు ఏ విషయం చెప్పినా ప్రమాణపూర్వకంగా ప్రాచీన అంతకుముందు ఉన్నటువంటి పూర్వ ఋషుల మహర్షుల యొక్క ప్రమాణాలే తీసుకుని చెప్పడం జరిగింది. ఆ శైలిని వారు పట్టుకున్నట్టు అర్థమవుతుంది. పదార్థం పేరుతో ప్రతి పదానికి అర్థం. ధాత గృహాశ్రమ ధర్త, గృహాశ్రమాన్ని ధరించేవాడు ధాత కావాలి, ధరించేవాడు కావాలి. ముందుగా ధరించడానికి సిద్ధంగా ఉండాలి. ధరిస్తున్నామంటే ఒప్పుకుంటున్నాము, నేను దాన్ని నాలో నింపుకొని ధరించి పాటిస్తానని అర్థం. వస్త్రాలు ధరిస్తామంటే వస్త్రాలు వేసుకుంటాం, ఉంచుకుంటాం.
వస్త్రధారణ, అలాగే గుణాలు ధరించాలి, నియమాలు ధరించాలి, వ్యవహారాలు ధరించాలి, సంస్కృతి సభ్యతలు ధరించాలి, ఎన్నో ధరించాలి ధాత కావాలంటే. గృహాశ్రమ ధర్త ధాత. రాతి సర్వేభ్య సుఖదాయక. రాతి కావాలి. రాతి, రా అంటేనే దానం చేయడం, ఇవ్వడం అని అర్థం వస్తుంది. సర్వేభ్య అందరి కొరకు సుఖదాయక, సుఖదాయకుడు కావాలి గృహస్థుడు. సర్వేభ్య సుఖదాయక. సవిత సకల ఐశ్వర్య ఉత్పాదక. సకల ఐశ్వర్యాలను ఉత్పన్నం చేసేవాడు కావాలి, సవిత కావాలి. సవిత అంటే రెండు అర్థాలు, ఐశ్వర్యం అనే అర్థం, ఉత్పాదన కూడా. ఐశ్వర్యం ఉత్పన్నం చేయడం, రెండు అర్థాలు వస్తాయి. సవిత సకల ఐశ్వర్య ఉత్పాదక. ఇదం ఈ గృహకృత్యం అవుతుందో, ఈ గృహ కార్యం, ఇంటి బాధ్యతలు, కర్తవ్యాలు, విధులు, ఇదం ఈ గృహకృత్యం. ఇదం నిజానికి ఇది అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇదం అన్నదానికి గృహ కృత్యం అన్నారు మహర్షి. నిజానికి ఇదం అంటే ఇది. ఇదేమిటి? ఈ గృహ కృత్యం, ఈ ఇంటి పని. జుషంతాం, జుషంతాం ప్రీత్యా సేవంతాం. జుష అంటే ప్రీతి సేవనే. జుష ప్రీతి సేవన, ప్రీతిపూర్వకంగా సేవించాలి, ఒంటరిగా కాదు. లోపల తినడం, లోపల సుఖం పడడం, ఒంటరిగా అనుభవించడం కాదు. ప్రీతిపూర్వకంగా సేవించాలి, పంచుకుంటూ. ప్రజాపతి సంతానాది పాలక. ప్రజాపతి కావాలి. ఇక్కడ కేవలం భర్త కొరకు చెప్తున్నట్టు అనుకోకండి, గృహస్థుల కోసం. అన్వయంలో మహర్షి హే గృహస్థా అని చెప్పేసి సంబోధించడం జరిగింది. గృహస్థులు అంటే భార్యాభర్తలు ఇరువురు. ప్రజాపతి కావాలి. సంతానాది పాలక. నిధిపా విద్యా వృద్ధి రక్షక. కేవలం సంతాన్ని కరణించడం మాత్రమే కాదు, వారికి విద్య వృద్ధి కూడా జరగాలి. విద్యను వృద్ధి చేయడానికి, నిజానికి వేద విద్యను అందించడానికి వారసులు ఉండాలి. ధనం పంచడం కొరకు కాదు, మన ఆస్తుల పంపకం కొరకు, ఆస్తులు పంచడం కొరకు కాదు పిల్లలు వారసులు అంటే. ధనానికి, భవనాలకు, భూములకు వారసులు కాదు, విద్యా వారసులు కావాలి. నిధి, అసలు నిధి ఏమిటి? విద్యయే, వేద విద్యయే నిధి. విద్యాహవై బ్రాహ్మణం ఆజగామ మా సేవదిష్టాహం. విద్య మాత చెబుతుంది, ఓ విద్వాంసుడా, ఓ పండితుడా, నేను నీ సేవధిని, నీ నిధిని అని చెప్తుంది. నన్ను అందరికి ఇవ్వకండి, అనవసరంగా పాలకులకు ఇవ్వకండి, యోగులకు ఇవ్వండి అని చెప్పేసి. విద్యాహవై బ్రాహ్మణం ఆజగామ. విద్య బ్రాహ్మణుని వద్దకు వచ్చి కోరుకుంటుంది, ప్రార్థిస్తుంది, నీ నిధిని అందరికి ఇవ్వకండి. సేవధిస్తే నీ యొక్క సేవధిష్ఠే నీ యొక్క నిధిని. అసలు నిధి విద్య, వేద విద్య. నిధిపాహ, నిధి పాలించేవాడు, రక్షించేవాడు. విద్యా వృద్ధి రక్షకా. నిధిపా. దేవతలు కావాలి, దేవుడు కావాలి. ఎవరు దేవుడు, ఎవరు దేవత అంటే దోష విజేత, దోషాలను జయించిన వాడు. శత్రువులు జయించడం కాదు, బయట శత్రువులు జయించిన తర్వాత దోషాలను జయించాలి. దోష విజేత, శత్రు విజేత కాదు, దోష విజేత. అగ్ని అవిద్యాంధకార దాహక. అగ్ని దహించి వేస్తుంది, భస్మం చేస్తుంది. వీటిని అవిద్యను, అంధకారాన్ని. అగ్ని ఉంటే అంధకారం ఉండదు, పారిపోతుంది, వెలుగు వస్తుంది. కాబట్టి ప్రకాశానికి పారిపోతుంది చీకటి. అవిద్య అనే చీకటి, అవిద్య అంధకార దాహక. అవిద్య అనే అంధకారాన్ని దహించే అగ్ని అలా ఉండాలి. త్వష్టాయ ఉండాలి. త్వష్ట సుఖ విస్తారక, సుఖాన్ని విస్తరింపజేసేవాడు ఉండాలి గృహస్థుడు. విష్ణు సర్వ శుభగుణ కర్మస్సు వ్యాప్త. సర్వ శుభగుణ కర్మలలో వ్యాప్తుడై ఉండాలి. అన్ని శుభగుణ కర్మలలో, గుణకర్మల్లో వ్యాపించి ఉండాలి. అంటే అంతటా మంచి పనులు, ఎక్కడ మంచి పని జరిగినా అక్కడ ఉండాలి.
మంచి పని కానీ, మంచి గుణం కానీ, మంచి ఏదైనా సర్వ శుభ గుణ కర్మసు వ్యాప్త. ఇలా ప్రజల ద్వారా, సంతానం ద్వారా, స్వసంతానాదిన తన స్వంత సంతానం ద్వారా, ఆది అంటే మొదలవాడి ద్వారా, స్వసంతానం సంతానం మాత్రమే కాదు, ఇంటి వారి ద్వారా, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా, ఊరి వారి ద్వారా, రాష్ట్రం వారి ద్వారా, దేశం వారి ద్వారా అన్నీ వచ్చేస్తాయి. ప్రజల ద్వారా, రాజు అయితే ప్రజల ద్వారా, గృహస్థులు స్వసంతానం, ఇంటివారు, బంధువులు, మిత్రులు అందరూ వస్తారు. సంతానాది ఆదిన సొంత సంతానం మొదలగు వారి ద్వారా ఎలా ఉండాలి? సంరరాణ సమ్యక్ దాతార, మంచి దాత కావాలి. సంరరాణా సమ్యక్ దాతార సంతః, మంచి దాతలు అవుతూ, సమ్యక్ దాతార సంత అవుతూ, సంత అంటే అలా అవుతూ ఉంటూ, యజమాను కొరకు, యజ్ఞానుష్ఠాత్రే విద్యానుష్ఠానం చేయాలి అటువంటి వారి కొరకు. ద్రవిణం, మనం ద్రవ్యం అంటాం. ద్రవిణం అంటే ద్రవంతి భూతాని యస్మిన్ తద్ధనం. ద్రవిణం అంటే ధనమే. ద్రవిణమితి ధననామసు పఠితం. నిఘంటువులో ధనం అనే దానికి పర్యాయపదం ద్రవిణం. ద్రవిణం అంటే ద్రవంతి భూతాని, భూతములు ప్రాణులు ద్రవిస్తాయి అంటే హాయిగా ఉంటాయి. ప్రేమతో, ప్రీతితో, సంతృప్తితో కరిగిపోవాలి. ద్రవించడం, కరగడం. అలాగే దూసుకొని ఉండడం కాదు, ద్రవించాలి, ప్రేమతో కరిగిపోవాలి, దయార్ద్ర హృదయం అవ్వాలి. అలా ఉండాలి అంటే భూతదయ కలిగి ఉండాలి. అన్ని ప్రాణుల పట్ల, అందరి పట్ల ప్రేమ, ప్రీతి, దయ ఉండాలి. అదే ధనం అసలు. దధాత ధరించండి, ఓ గృహస్థులారా ధరించండి. ఈ నియమాలను, ఈ గుణాలను ధరించండి. ఇలా స్వాహ సత్యయా క్రియ, సత్యక్రియల ద్వారా, సత్యక్రియ ద్వారా, సత్యక్రియ ద్వారా, స్వాహ ద్వారా. ఈ విధంగా ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు మంత్రంలో ఉన్నటువంటి ఆ క్రమంలోనే అర్థం చెప్పడం జరిగింది. అన్వయంలో మహర్షి దయానంద సరస్వతి గారు, హే గృహస్థాః భవంతో ధాత రాతి సవిత ప్రజాపతిర్నిధిప దేవో అగ్ని త్వష్ట విష్ణు ఇవ తత్ స్వభావ భూత ప్రజయా సహ సంరరాణః సంత స్వాహ ఇదం జుషంతాం బలవంతో భూత్వా యజమానాయ స్వాహ ద్రవిణం దధాత. యజమాని కొరకు, ఎవరైతే యజ్ఞం చేస్తారు, యజ్ఞం యాగాలంటే ఇక్కడ యజమాని, మంచి పని చేసేవారు, పరోపకారం చేసేవారు అందరు కూడా మీరు ధరించండి. అటువంటి వారిని కాపాడుకోండి. అది స్వాహ ద్వారా, సత్యక్రియ ద్వారా, సత్యధర్మం ద్వారా. సత్యం అంటే వేదం, వైదిక ధర్మం ద్వారా, వైదిక నియమాల ద్వారా అని అర్థం. ఇన్ని కావాలి గృహస్థులు. ధాత రాతి సవిత ప్రజాపతి నిధిప దేవో అగ్ని త్వష్ట విష్ణు. ఇన్ని కావాలి. అయి తత్సర్వం తత్స్వభావం, అటువంటి ఈ స్వభావాలన్నీ కలిసి, స్వభావంతో నింపుకొని, తత్స్వభావ భూత్వ అంటే ప్రజల ద్వారా, సంతానం ద్వారా, లేదా శిష్యుల ద్వారా, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా, ప్రజా సహ వారితో సహా, సంరరాణ సమ్యక్ దాతార మంచి దాతగా మారాలి అవుతూ, స్వాహాయుధం జుషంతాం సత్య మార్గంలోనే ఇదంతా కూడా జుషంతాం, ఇదంతా అలా చేస్తూ సత్య మార్గం ద్వారా ధర్మపూర్వకంగా, జుషంతాం ప్రీతిపూర్వకంగా సేవించండి. బలవంతులు గండి, శరీరం బలం, ఆత్మబలం పెంచుకోండి. భావార్థంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు. భావార్థం, గ్రస్తై యథా ఉచిత, గ్రస్తై యథోచిత సమయే అంటే ఏ విధంగా, ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయానికి ఎలా స్పందించాలి, ఏ వ్యవహారం చేయాలి అనే విషయం. గృహస్థుల ద్వారా
యథోచిత సమయే గృహస్థాశ్రమంలో పరివారంలో స్థిత్వ అంటే స్థిరంగా ఉండి సద్గుణ కర్మ ధారణం ఐశ్వర్యోన్నతి రక్షణే ఐశ్వర్యాన్ని ఉన్నతం చేసుకోవాలి, తర్వాత రక్షించుకోవాలి. రక్షణ విషయంలో సద్గుణ కర్మధారణం, ఈ సద్గుణాలు కర్మ ఈ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఐశ్వర్యాలే. మంచి గుణాలు, మంచి కర్మలు, మంచి విద్య, మంచి బుద్ధి వాటిని ధరిస్తూ ఐశ్వర్యోన్నతి చేసుకుంటూ రక్షించాలి కూడా. రక్షణ విషయంలో కూడా ప్రజాపాలనం, సుపాత్రేభ్యో దానం, ఇవన్నీ కూడా గృహస్థ చేసిన పని. ప్రజాపాలన చేయాలి, సుపాత్రేభ్యో దానం, సుపాత్ర కొరకు దానం. చతుర్థ విభక్తి బహువచనం. సుపాత్రేభ్యో దానం, సుపాత్రేభ్య దానం అందరు చేయకూడదు, సుపాత్రకి దానం చేయాలి. యోగ్యతను చూసి పాత్ర దానం అవసరం. దుఃఖినాం దుఃఖఛేదనం, దుఃఖితుల యొక్క దుఃఖాన్ని ఛేదనం చేయాలి, దూరం చేయాలి. ఎక్కడైతే దుఃఖితులు ఉంటారో, ఆపదలు ఉంటారో, కష్టాలు ఉంటారో, బాధలు ఉంటారో వారి సమస్య దూరం చేసే ప్రయత్నం చేయాలి. దుఃఖఛేదనం. శత్రు విజయ, శత్రువుని జయించాలి. అసలు శత్రువు మన లోపల ఉన్న దోషాలే. దోష విజేత అన్నారు శబ్దానికి అర్థం రాస్తూ. దేవ దోష విజేత. శరీర ఆత్మబల వ్యాప్తిశ్చ, శరీరబలం ఆత్మబలాన్ని వ్యాప్తి చేసుకోవాలి, పెంచుకోవాలి. సతతం సతతం ధరించాలి. శరీరబలాన్ని, ఆత్మబలాన్ని పెంచుకుంటూ ధరించాలి, అన్నిటిని ధరించాలి. ఇలా చేయాలంటే ముందు ప్రశిక్షణ అవసరం ఉంది. మంచి గురువుల వద్ద, వారి సాంగత్యంలో, వారి మార్గదర్శనంలో ప్రశిక్షణ చేసుకుని, అభ్యాసం చేసుకొని అప్పుడు వివాహం చేసుకోవాలా వద్దా చూసుకోవాలి. సమావర్తన సంస్కారంలో అది వివాహం, అది విశిష్ట వాహనం, అది గృహస్థ ధర్మం. ఇది విషయం. ఇదంతా అవగాహన ఉన్నప్పుడే గృహస్థులుగా మారాలి. లేదా విషయం అర్థం చేసుకుని, గృహస్థులు ఎందుకు పరీక్షించకుండా, పరీక్ష కొరకే నాకు ఆ వైరాగ్యం ఉందా లేదా, ఆ యోగ్యత ఉందా లేదా, ఈశ్వరోపాసన. ఎందుకంటే మన మార్గం, లక్ష్యం మోక్షం కాబట్టి మోక్షం వైపు వెళ్ళడానికి ఇదంతా ఏర్పాట్లు చేసుకోవడమే. ప్రయోగం చేసుకుని తర్వాత ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, వనస్థులు కావాలి. అది కూడా చూసుకోవడమే, పూర్ణ వైరాగ్యం ఉందా లేదా అని. తర్వాత సన్యాసిగా ఈశ్వరోపాసన, ఈశ్వరునికి ఆదేశాలు పాటించాలి, పక్షపాతం లేకుండా ఉండడమే. లోకేషణ విత్తైషణ పుత్రైషణ వదిలిపెట్టడం. న్యస్తం సరిగా విడిచిపెట్టాలి. పుత్రైషణ, విత్తైషణ, లోకేషణ. ఈశ్వరేషణ మాత్రం ఉండాలి. ఈశ్వరుని మాత్రమే కోరుకోవాలి. ఇది జీవితం, మానవ జీవన యోజనం. ఇది మన జీవనం యొక్క యోజన, ప్రణాళిక. అందులో ఒక మెట్టు గ్రస్తం. ఒకసారి మంత్రం. ఓం ధాతారాతి సవితేదం యుషంతాం ప్రజాపతిర్నిధిప దేవో అగ్ని త్వష్టా విష్ణు ప్రజయా సంరరాణ యజమానాయ ద్రవిణం దధాత స్వాహ. ఓం. ఇక్కడ ఆపిద్దాం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు మీరేం అర్థం చేసుకున్నా చెప్పండి. ఏమైనా అర్థమైందా లేదా చూసుకోండి. ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి విషయాలు ప్రచారం చేయడం అవసరం ఉంటుంది. తర్వాత ఆత్మనివేదనకు సిద్ధంగా అండి. ఎవరైనా సమయం వ్యర్థం చేయకుండా అడగండి లేదా చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఎలాగైతే పరమాత్ముడు పరమ ఐశ్వర్యవంతుడు, గొప్ప దాత, అలాగే గృహంలో కూడా దంపతులు అంటే భార్యాభర్తలు
కలిసి పూర్ణమయ్యి పరమాత్మ పూర్ణుడు. అలాగే గృహంలో భార్యాభర్తలు ఒకటే విధమైన ఆచార వ్యవహారము అవగాహన ఉండడం వల్ల ఆ గృహం బాగుంటుంది. పరమాత్మ ఎలాగైతే సకల ఐశ్వర్యవంతుడో అలా ఐశ్వర్యాలని పొందాలి, ఉత్పన్నం చేయాలి, దానం చేయాలి. అప్పుడే అతను గొప్ప దాతగా ఉంటాడు. పరమాత్మని యొక్క ఒక్కొక్క గుణాన్ని సాధారణ మానవునిలో ఎలా గ్రహించుకోవాలి వాటిని అనేది తెలియజేస్తున్నారు అనిపించింది. అలాగే అలాంటి గృహంలో వాళ్ళ సంతానం చాలా ఉత్తమంగా ఉంటుంది. వేద నిధి పరమాత్ముడు, వేదమే పరమాత్ముడు, పరమాత్మ జ్ఞానం అనంతము. అలాంటి వేద జ్ఞానాన్ని పొంది ఆ వేదానుసారంగా జీవితం గడపాలి. బయట శత్రువులని జయించడానికి ఎవరైనా సహాయం చేస్తారేమో కానీ ఆంతరంగిక శత్రువులని దూరం చేసుకోవాలంటే తనకు తానే ప్రయత్నం చేయాలి. అది కూడా సహాయం చేయడానికి ఉన్నది కేవలం పరమాత్ముడు మాత్రమే. తనలోని ముందు లోపాలని, దోషాలని గుర్తించి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మాల గురించి కొద్దిగా తెలియజేస్తున్నారు అనిపించింది. అలా జీవించడం వల్ల మానవ జీవన లక్ష్యమైన మోక్షానందాన్ని పొందడానికి ఇదొక దారి, ఈ ఒక మెట్టుగా నేను గ్రహించుకున్నాను. గురూజీ నమస్తే. ఓ ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. గృహస్థులు భూతదయ కలిగి ఉండాలన్నా, దాత కావాలన్నా, సుఖం పొందాలన్నా, ఐశ్వర్యాన్ని ఉత్పన్నం చేయాలన్నా, ప్రీతిపాత్రులుగా ఉండాలన్నా, మంచి సంతానాన్ని కనాలన్నా, అవిద్యను దూరం చేసుకోవాలన్నా, దోషాలను దూరం చేసుకోవాలన్నా, అన్నిటికీ ఈ మంత్రంలో విశేషంగా గృహస్థ ధర్మాలు, మైత్రి గురించి, ధర్మాల గురించి 8లో 11 నుంచి 17 మంత్రం వరకు అన్ని మంత్రాల్లో ప్రత్యేకత ఉన్నప్పుడు కూడా ఈ మంత్రంలో విశేషంగా చాలా మంచి దివ్యమైనటువంటి విషయాలు ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని వృద్ధి చేయాలన్నా, దోషాలు దూరం చేయాలన్నా వీటన్నిటికీ నిధిప అనేదే ముఖ్యమైనది. విద్య ఉంటే ఇవన్నీ ప్రాప్తిస్తాయి అనే విషయాన్ని మరి ఈ సత్యక్రియల ద్వారా నిధిప స్వాహ వీటి ద్వారా మొత్తం ఇవన్నీ కూడా గృహస్థులు సాధించడానికి వీలవుతుంది. ఉన్నతులు అవ్వగలరు. ఉన్నతులయ్యి వారి గృహస్థ ధర్మాన్ని వాళ్ళు సుఖ సంతోషాలతో గడిపి మోక్షాన్ని పొందడానికి ఇవే సహకరిస్తాయనే విషయం ఈ మంత్రం ద్వారా అర్థం చేసుకోండి గురూజీ. నమస్తే జీ. ఓ నమస్తే గురూజీ. చెప్పండి. గృహస్థాశ్రమం చాలా పవిత్రమైనది, అన్ని ఆశ్రమాలకు ఆధారమైనది. ఇలాంటి గృహస్థాశ్రమాన్ని నడపాలి అంటే ముందుగా తల్లి ఆచార వ్యవహారాలు తెలిసి తన సంతానానికి ఆ మార్గంలో నడిపేదై ఉండాలి. అలాంటి తల్లిని సంతృప్తి పరిచేవాడు తండ్రి అయి ఉండాలి. ఏ వ్యక్తిలో కూడా సంపూర్ణత అనేది ఉండదు. కనుక భార్యాభర్తలిద్దరూ కూడా ఒకటై సంపూర్ణతను సాధించి గృహస్థాశ్రమాన్ని నడపాలి, ఉత్తమ సంతానాన్ని నిర్మాణం చేయాలి. అలాగే అందరికీ కూడా వీరి నుండి ఆదరణ లభించాలి, అన్ని రకాల ఆదరణ. ఈరోజు గృహస్థాశ్రమం చాలా పతనం అయిపోయింది అని సమాజంలో మేధావులందరూ కూడా యోచన చేస్తున్నారు. దానికి సమాధానంగా ఈ మంత్రం ఉందనిపించింది గురూజీ. ఎందుకంటే యుద్ధంలో విజయం సాధించాలి అంటే యుద్ధ కళ తెలియాలి. అదేవిధంగా ఆట ఆడి ఆటలో గెలవాలంటే ఆటలో నైపుణ్యం కావాలి. అవి చాలా చిన్న విషయాలు. మరి గృహస్థాశ్రమం
నడపటం అనేది సృష్టికి ఆధారభూతమైనటువంటి పవిత్ర కార్యం కనుక గృహస్థాశ్రమం నడుపుకునే వారికి కూడా ఈ సూక్ష్మతలు, ఈ కళ తెలిసినప్పుడు గృహస్థాశ్రమం సుఖదాయకంగా ఉంటుంది. దానికోసం జ్ఞానవంతులు కావాలి, దానశీలుడు కావాలి, ఎన్నో రకాలైనటువంటి విద్యలను వేదం ద్వారా ధారణ చేయాలి. గురువుల యొక్క నీడలో శిక్షణ పొందుతూ పవిత్రులై గృహస్థాశ్రమాన్ని పవిత్రంగా నడపగలరు అని తెలిసింది గురూజీ. నమస్తే. శుభం. సూచనలు. ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆత్మ నివేదన ఓం నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఓం. నా పేరు పెద్ది సుజాత. పరమపిత పరమాత్మ నీవు అన్ని ఆచరిస్తూ చేస్తూ మాకు అందిస్తున్నావు. సకల ఐశ్వర్యవంతమైన ప్రభువి నువ్వు, గొప్ప దాతవి. ఇంత ఐశ్వర్యం ఉన్నా సకల ఐశ్వర్యం నీదే అయినా నీకోసం ఇది కాకుండా అందరి కోసం చేస్తున్నావు తండ్రి. ఈ ఒక్క గుణం చాలు ప్రభు ముందుకెళ్ళడానికి. వదులుకోవాలి అంటే లోభం అడ్డం వస్తుంది ప్రభు, వదులుకోలేకపోతున్నాను. వదులుకున్నది చాలా తక్కువ, వదలాల్సింది చాలా ఉంది ప్రభు. నీ దయ, కరుణ, కృప వలన నీ వేద మార్గంలో నడవగలుగుతున్నాము. దానికి విద్వాంసులైన గురువులని ప్రసాదించావు ప్రభు. కోటి కోటి ధన్యవాదములు తండ్రి నీకు. నాలోని ఒక్కొక్క దోషాన్ని జ్ఞానం అనే అగ్నితో భస్మం చేసుకుంటున్నాను. ఎంత చేసుకున్న వాసనలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దుఃఖం కలుగుతూనే ఉంది. నిన్ను చింతించినప్పుడు నీ నామాన్ని, నీ మహిమను యోచన చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది. నీకు దూరం కాగానే దుఃఖపడుతున్నాను. తండ్రి, గృహస్థాశ్రమ ధర్మం తెలియకుండానే దీంట్లో ప్రవేశించాను. పూర్వజన్మ సుకృతము, నీ అపారమైన కరుణను జీవితం సుగమంగా ఉంది. కానీ ఏదో అసంతృప్తి. నీ పూర్ణత్వం కావాలి ప్రభు. ఈ మానవ సంబంధాల్లో అది లభించదు. కేవలం పరమాత్మవైన, పరమ ఆప్తుడువైన, పరమపితవైన నిన్ను చేరడం వల్ల మాత్రమే ఆ నిరంతర ఆనందం లభిస్తుంది. దానికోసమే ఈ ప్రయత్నం తండ్రి. అనుక్షణం నీ స్మరణలో ఉండాలి.
నువ్వే కావాలి. ఏ కార్యం చేసినా అది నీ కోసమై ఉండాలి, నిన్ను పొందడానికై ఉండాలి. జ్ఞానాన్ని ప్రసాదించావు, ఆచరిస్తూ ఉన్నాను. పూర్ణ పురుషార్థం చేయాల్సి ఉంది, దానికే ఈ ప్రయత్నం తండ్రి. నిన్ను పొందడం వల్ల మాత్రమే ఇవన్నీ శమిస్తాయని అర్థమైంది తండ్రి. అందుకే నా ప్రయాణం నీ వైపు. అన్ని రెండు రెండు పెట్టావు, ఏ మార్గం కావాలి ఎంచుకోమన్నావు. నేను నీ మార్గాన్ని ఎంచుకున్నాను. నీ వైపే నా నడక సాగాలి. పూర్తిగా నా గమ్యం నువ్వే, నిన్ను చేరాలి ప్రభు. ఇదే నా సంకల్పం. ఓం శం. నమస్తే. పరీక్షలు, అన్ని పరీక్షలే. ప్రతి క్షణం, ప్రతిదినం పరీక్షలు నెగ్గాలి. ఉత్తీర్ణులవ్వాలి. ఉత్తీర్ణులు, ఉత్కృష్టంగా తీర్ణం, తరణం, దాటడం, ఉత్తీర్ణులం అవడానికి ప్రయత్నం చేద్దాం. పరమాత్మే మన మాతాపిత, భ్రాత, దాత, విధాత అంత పరమాత్మే. ఈ విశ్వం అంతా ఒక కుటుంబం. కుటుంబ పెద్ద, యజమాని, పిత, పరమపిత. మాత కూడా అపితయే, భ్రాత కూడా అపితయే, సర్వం అపితయే. పతి కూడా అపితయే, పుత్రుడు కూడా అపితయే. సకుడు, మిత్రుడు, బంధు, గురువు, ఆచార్య, పరమ విద్వాంసుడు అన్ని ఆపతియే, ఆపితయే. ఈ విశ్వ కుటుంబంలో ధాత, రాతి, సవిత, ప్రజాపతి, నిధిప, దేవ, అగ్ని, త్వష్ట, విష్ణు అంతా పరమపిత పరమాత్మయే. హే పిత, అంతా నీవే. అన్ని సంబంధాలు, నీ వాయు వరుసలన్నీ తమరివే ప్రభు. తాత అన్న, త్రాత అన్న, ధాత అన్న, దాత అన్న, ప్రదాత అన్న, పిత అన్న, మాత అన్న, గురువు అన్న, బంధు అన్న, సఖ అన్న, ఏది అన్నా నీవే. ఆత్మకు పరమాత్మకు మధ్య ఉన్న సంబంధాలన్నీ, ఆ సంబంధాలనే ఇక్కడ ఈ లోకంలో ఈ మానవ బంధాలు, రక్త సంబంధం, వ్యవహార బంధం, పతి పత్ని అన్ని కూడా జగత్పతి, విష్ణుపతి, విశ్వపతి, ఈ పిత అంతా నీవే ప్రభు. నీతో బంధమే, సంబంధమే శాశ్వత బంధం, అనాది బంధం, అనంతకాలం వరకు అంతం లేని బంధం అంతా నీవే ప్రభు. హే ధర్త, హర్త, భర్త, సంహర్త, ప్రళయకర్త, పాలనకర్త, నిర్మాణకర్త ప్రభు. అంతా నీదే. నీవే యజమాని, అంతా నీ కొరకే. యజమానాయ స్వాహ, నీ కొరకే. వీటన్ని ధరిస్తాం ప్రభు, అన్ని భరిస్తాం నీ కొరకు. ఎన్ని కష్టాలైనా భరిస్తాం, అన్నింటిని భరిస్తాం. మోక్ష మార్గములో ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఆరోపణలైనా, ఎన్ని కష్టాలైనా
ఇన్ని నష్టాలన్నీ భరిస్తాం ప్రభు. ఎందుకంటే ఉత్తీర్ణం కావాలి, తరించాలి, ఉత్కృష్టంగా తరణం కావాలి, ఈదాలి, ఈ భవసాగరాన్ని తరణం చేయాలి, ఈదాలి, దాటాలి. ఇటు నుండి అటుకు, ఇటువైపు నుంచి అటువైపు, ఈ దరి నుండి ఆ దరికి చేరుకోవాలి ప్రభు, నీ దరికి చేరుకోవాలి. ఇది భవసాగరం, దుఃఖసాగరం, భవ్యసాగరం కావాలి ప్రభు. ఇది భవసాగరం, ఇటు నుండి భవ్యసాగరం వైపు తరణం చేస్తున్నాం ప్రభు, ఈదుతున్నాం. ఈత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈదడం నేర్చుకొని అప్పుడు తరిస్తాం ప్రభు. ఇప్పుడు ప్రశిక్షణ జరుగుతుంది, శిక్షణ జరుగుతుంది, నేర్చుకుంటున్నాం. నీ వైపు ఎలా రావాలో, ఎలా చేరుకోవాలో కొట్టుమిట్టాడుతున్నాం ప్రభు. ఇక్కడ భవసాగరం నుండి భవ్యసాగరం వైపు, దుఃఖసాగరం నుండి ఆనంద సాగరం వైపు, ఈ దరి నుండి ఆ దరికి, నీ దరికి చేరుకోవాలి ప్రభు. ప్రపంచంలో సుఖాలు ఉన్నట్టు అనిపించాయి, ఇక్కడ ఆగాము, అనుభవించే ప్రయత్నం చేశాం. దుఃఖాలు లేకుండా ఏ సుఖం లేదని సరిగా గమనిస్తే నష్టాలు కష్టాలు తప్ప, శ్రమ పరిశ్రమ, ఘర్షణ సంఘర్షణ తప్ప, ఆరాటం పోరాటం తప్ప, ఈ ఆటలో పోటీలు తప్ప, గెలిచినా కష్టమే. గెలిచిన తర్వాత కొంత ఉత్సాహం అనిపిస్తుంది, కానీ మళ్ళీ పోటీ. ఒకసారి గెలవగానే సరిపోదు. ఈ ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ పోటీలు, మళ్ళీ మళ్ళీ ఆటలు, మళ్ళీ మళ్ళీ యుద్ధాలు, మళ్ళీ మళ్ళీ వాదాలు, వివాదాలు, తగాదాలు ప్రభు. జగడాలే, జగడాలే, జడం కొరకే. నీ ఆనందం కొరకు, నీ ఆనందం కొరకు ప్రయత్నం చేయాలి అని అర్థమవుతుంది ప్రభు. నీవే ఆనందం, ఆనందమే నీవు. అందుకే నీవే కావాలి. నీవే మా ధర్తవు, రాతివి, సవితవు, ప్రజాపతివి నీవే. మా నిధులను, వేద విద్యకు నిధివి నీవే, ధర్మనిధి నీవే, మా దేవుడివి, దేవదేవుడివి, మహాదేవుడివి నీవే ప్రభు. అగ్ని నీవే, అన్ని నీవే, త్వష్ట నీవే, విష్ణు నీవే, బ్రహ్మ నీవే, సర్వం నీవే ప్రభు. అసలు యజమానివి నీవే. నీవే స్వామి, సర్వస్వామి, సనాతన సత్య నిత్య స్వామి. మా రాజు నీవే, మా చక్రవర్తి నీవే ప్రభు. మా సమ్రాట్, విరాట్, విశ్వరాట్, అనంతరాట్, బ్రహ్మరాట్ నీవే ప్రభు. ఏ న్యాయాధీశ, అర్యమా, ఏ మిత్ర, బంధు, సఖ, భ్రాత, త్రాత, దాత, విధాత, సర్వం నీవే ప్రభు. సర్వం సమర్పయామి. ఆత్మర్పణం, ఆత్మర్పణం. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. అనుగ్రహించండి ప్రభు, అనుగ్రహించండి. అనుగ్రహిస్తారు, సందేహం లేదు. తప్పకుండా అనుగ్రహిస్తారు. తప్పకుండా ఉత్తీర్ణం అవుతాం, పోటీ పడతాము, తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే దోషాలను ఓడిస్తాం, దోష విజేతలం అవుతాం. లోపల గెలుస్తున్నాం. లోపల గెలిస్తే బయట గెలవడం అంత కష్టమేం కాదు. తప్పకుండా గెలుస్తాం. ఒంట్లో గెలిచి, ఇంట్లో గెలిచి, తప్పకుండా బయట గెలుస్తాం. తప్పకుండా గెలుస్తాం. వస్తున్నాం, మరి ఆనందాన్ని పొందడానికి వస్తున్నాం ప్రభు. వస్తున్నాం. ఓం 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 కలిసి వస్తున్నాం. పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నాం ప్రభు. ప్రీతిపూర్వకంగా సేవిస్తూ ఆనందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న
సుఖాలను అనుభవిస్తూ ఇంకా సుఖం కావాలని అనిపిస్తుంది ప్రభు. అందుకే ఇంకా సుఖం కావాలి, పరమ సుఖం కావాలి, నిరంతర సుఖం కావాలి, విశుద్ధంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. అది తమరి వద్ద అక్కడే సాధ్యం, తమరి సన్నిధిలోనే సాధ్యము. యస్య ఛాయామృతం యస్య మృత్యుర్ముక్ష్యమామృతాత్. చాలు, ఈ మరణం చాలు, ఈ జననం చాలు. జననం జీవనం మరణం చక్రభ్రమణం, ఈ చక్రభ్రమణం చాలు ప్రభు. మా అమృతాత్, అమృతం నుండి దూరం చేయకండి ప్రభు. ఓం 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 ఓం. వందనాలు ప్రభు, కృతజ్ఞతలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, సాధించండి, తప్పకుండా సాధించాల్సింది. అందరికీ వందనాలు, అభినందనాలు, పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు గుంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. శ్రద్ధతో, భక్తితో, భావనతో భగవంతుని స్మరణం. శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో శుభం. చేద్దాం.